మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు షాక్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా మహమ్మద్ అజారుద్దీన్ పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది. హెచ్సీఏ ఓటర్ జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగిస్తూ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏకకాలంలో హెచ్సీఏ డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. హెచ్సీఏ అధ్యక్షుడిగా నిబంధనలు ఉల్లంఘించారంటూ కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కి షాక్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా మహమ్మద్ అజారుద్దీన్ పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది. హెచ్సీఏ ఓటరు జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగిస్తూ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏకకాలంలో హెచ్సీఏ డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. హెచ్సీఏ అధ్యక్షుడిగా నిబంధనలు ఉల్లంఘించారంటూ కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కి అయితే షాక్ ఇచ్చింది. క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా అనర్హత వేటు వేసింది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? రమాదేవి, ఇది ఖచ్చితంగా అజారుద్దీన్ కి గట్టి షాక్ గానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అజారుద్దీన్ చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో తానే ఒక్కడై అంతా నడిపించాడు. అనేక అవినీతి ఆరోపణలు ఆ సమయంలో చోటు చేసుకున్నాయి. దీంతో పాటుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని అక్కడ ఉన్న పాలక వర్గం మొత్తం కూడా నిర్వీర్యం చేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కోవలోనే రెండు వర్గాలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కోర్టు కేసుల వరకు కూడా వెళ్లారు. ఈ వ్యవహారాన్నంతా గమనించిన కోర్టు వీరిపైన లావు నాగేశ్వరరావు నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కోవలోనే అజారుద్దీన్ పైన తాత్కాలికంగా వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వచ్చే హెచ్సీఏ ఎన్నికల్లో అతను పాల్గొనడానికి వీల్లేదని కఠినమైన నిర్ణయాన్ని వెలువరించారు. దీంతో పాటుగా ఓటు హక్కును కూడా వినియోగించుకోకూడదు అని స్పష్టమైన ఆదేశాలను అయితే నిబంధనలో ఇచ్చారు. దీంతో ఇది అజారుద్దీన్ ఆయన వర్గానికి గట్టి షాక్ గానే చెప్పుకోవచ్చు. సాధారణంగా ఎన్నికలలో పోటీ చేయవద్దు అని అంటే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవటం లేదా మరే న్యాయ పోరాటం అయినా చేసే అవకాశం ఉంటుంది. అయితే అసలు అజారుద్దీన్ తన ఓటు హక్కును కూడా వినియోగించకూడదు అనే విధంగా ఆదేశాలు వచ్చాయనంటే ఇది చాలా సీరియస్ అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఇది అజారుద్దీన్ ఆయన వర్గానికి గట్టి షాక్ గానే చెప్పుకోవచ్చు. అలాగే ఈ క్రీడలను బేస్ చేసుకొని అవినీతికి పాల్పడే వారందరికీ కూడా ఇది ఒక చెంపపెట్టుగా కూడా భావించవచ్చు. రమాదేవి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.